హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. అయితే ఒక్కసారి వెలిగింపబడినటువంటి వారు వెనుకకు జారిపోతే వారిని ఎవరు కూడా మార్చలేరు. అర్థమవుతుంది కదండి. ఒక్కసారి వెలిగింపబడినటువంటి వారు, ఒకసారి క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి వారు, ఒకసారి దేవుని యొక్క స్వరూపమును ధరించినటువంటి వారు, రక్షణ పొందుకున్నటువంటి వారు మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లయితే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని ఎవ్వరు కూడా మార్చలేరంట. ప్రియ దేవుని సంఘం, ఈ రోజున రక్షణ పొందుకున్నటువంటి నీవు చిన్న సమస్య రాగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా? చిన్న శోధన రంగాన్ని దేవుని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, అట్టి వారిని ఎవ్వరు కూడా మార్చలేరు, ఎవరు కూడా అట్టి వారిని మార్చలేరని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు.